అంతటా ఉన్నది వాడే అని అనిపించడమే అదే విష్ణు భక్తి అంటే అర్థం. 3 సోపానాలు ఇచ్చారు. ఎప్పుడు మాటి మాటికి వాటిని గుర్తు తెచ్చుకుంటూ ఉండాలని చెప్పారు. అంటే మొట్టమొదటిది ఈజీనే అని చెప్పారు, ఎదుటి వాళ్ళ విష్ణువుని చూడటం అనేది కాసేపు. ఆ తర్వాత వాళ్ళ ప్రవర్తనతో మనతో ఎలా పడితే అలా ఉన్నప్పటికీ కూడా చూడటం అనే దాని దగ్గరికి రావాలి అన్నారు. ఇది చేయటానికి ఏం జరగాలి అంటే దానికి చెప్పాడు నారద మహర్షి. ఇది ఆల్రెడీ ఎవరికి సిద్ధించిందో వాళ్ళ సహవాసం వల్ల, ఆ సజ్జన సాంగత్యం వల్ల మాత్రమే. అంటే ఇప్పుడు చెప్పుకున్నవన్నీ ఆల్రెడీ ఆ ప్రవర్తన కలిగినటువంటి మహనీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసి ఫిజికల్గా చూడటం అని కాదు. ఫిజికల్గా ఎలాగో చూస్తాం, చూసి వాళ్ళ ప్రవర్తనని గమనించి ఇదిగో ఇలాంటప్పుడు కూడా వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఇది మనం అలవరుచుకోవాలి. అది దానివల్ల మాత్రమే ఏదైనా ఉపయోగం, జన్మకి సార్థకత, మనం సద్వినియోగం చేసుకోవడం ఈ జన్మననేది ఉంటుంది.